పత్రికలు చెప్పారు తులసి దళంలో. భజన అన్నది మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది అని. అలాగే ఈ మ్యూజిక్ మీద ధ్యాస అన్నది ఉల్లాసాన్ని కలిగిస్తుంది తప్ప అంతకన్నా ఏమీ ప్రయోజనం లేదు. అంచేత చేసిన శ్రమంతా వృధా అవుతుంది, ఫలితం రాదు, దానివల్ల శక్తి రాదు, శక్తి పెరగదు, గుణాలు మారవు, మనసు శుద్ధి కాదు, బుద్ధి వికసించదు, వివేకం కలగదు, విచక్షణ జ్ఞానం కలగదు, చెయ్యకూడనివేయో చెయ్యవలసినవేవో తెలియవు. అంచేత ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తున్నా చెయ్యకూడని పనులే చేస్తారు, చెయ్యవలసిన పనులు చేయరు. అంచేత కష్టాలు పోవు, లాభాలు కలగవు. చివరకు జ్ఞానం సంపాదించుకోలేరు, కర్మలు రహితం చేసుకోలేరు, మోక్షాన్ని కూడా పొందలేరు, ఏ లాభము పొందలేరు. ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి మ్యూజిక్ మీద ధ్యాస వల్ల. అదే కనుక వాళ్ళు ఆ సమయంలో శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా ఇంకా ఎన్నో లాభాలు పొందుతారు. ఈ శ్వాస మీద ధ్యాస ఉంచడం వల్ల పొందే లాభాలు పత్రి గారు ఎన్నో పుస్తకాల్లో చెప్పడం జరిగింది. నేను ఆయన పుస్తకాలన్నీ తిరిగేశాను. ఎక్కడా మ్యూజిక్ పెట్టుకుని ధ్యానం చెయ్యండి, మ్యూజిక్ మీద ధ్యాస వల్లే ఈ లాభాలన్నీ వస్తాయి, ఎక్కడా చెప్పలేదు. ఎన్ని సందర్భాల్లో చెప్పినా శ్వాస మీద ధ్యాస వల్లే ఆ లాభాలు వస్తాయని చెప్పారు. అంచేత ఇప్పుడైనా సరే మీరంతా పత్రి గారి పుస్తకాలన్నీ ఒక్కసారి తిరగేయండి, మీకు అర్థమవుతుంది ఇది.